మా బాబాయ్ లెక్కంటే లెక్కే. ఒక్క నోటు కూడా తేడా రానివ్వడు అని చెప్పేసి సింధూర అయితే అంటూ డబ్బులిస్తూ ఉంటుంది. సరేనమ్మా బిల్లు రాస్తాను అని చెప్పేసి బిల్లు రాసి చెంచలమ్మ కోసం తీసుకున్న మంగళసూత్రాన్ని అయితే ప్యాక్ చేయమని చెప్తూ ఉంటుంది. ఇక అతను ప్యాక్ చేసి సింధూరకి ఇస్తూ ఉంటాడు. థ్యాంక్స్ అని చెప్పేసి అవైతే తీసుకుని ఉంటుంది. సరేనమ్మా అని చెప్పేసి సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తాళిబొట్టుని చూస్తూ ఆ తాళిబొట్టు ఎలా అయినా సరే అత్తమ్మకి రేపు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న అతనికి చెప్పేసి అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటుంది సింధూర. మంగళసూత్రం ఎలా అయినా అత్తమ్మకి ఇవ్వాలి అని చెప్పేసి కొనేసి ఇంట్లో నుంచి అయితే పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అలా షాప్లో నుంచి పట్టుకొని వెళ్ళేసరికి నివేద అయితే ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయ్యింది. నేను చంచలమ్మ మనసులో మంచిగా ఉండడం నేర్చుకున్నాను కానీ ఇక చంచలమ్మ మనసులో మంచిగా ఉన్నాను కానీ తన మనసులో మాత్రం చిన్న అలజడి కూడా తప్పించలేదు. చిన్న చలనం కూడా రప్పించలేదు. ఇక చిన్న చలనం కాదు పెద్ద అలజడే తప్పించాలి వాళ్ళకి. ఆ అలజడితో చంచలమ్మ గజగజలాడాలి. సింధూరకి చంచలమ్మకి మధ్యన పెద్ద ప్రళయం వచ్చేలా ఏదైనా చేయాలి. ఏం చేయాలి అని చెప్పేసి సింధూర చంచలమ్మ వాళ్ళ గురించి అయితే నివేద ఆలోచిస్తూ ఉంటుంది. అలా నివేద ఆలోచిస్తూ ఏం చేయాలబ్బా అని అనేసరికి కేశవ అయితే చంచలమ్మ అని అయితే కేక వేస్తూ ఉంటాడు. అలా కేక వేయగానే ఏంటి ఏదో జరుగుతుంది అని చెప్పేసి మనకేదో పనికొస్తుందేమో అనేది అలా చూస్తూ ఉంటుంది నివేద. అలా కేశవ చంచలమ్మని పిలిచేసరికి చంచలమ్మ అయితే పైనుంచి వస్తూ డబ్బులైతే తెస్తూ ఉంటుంది. అలా డబ్బులు తెస్తున్న చంచలమ్మని చూస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు అంత డబ్బు అని చెప్పేసి నివేద కూడా చూస్తూ ఉంటుంది. ఇక కేశవ అయితే ఆ డబ్బుల కోసం అలా చూస్తూ ఉంటాడు. ఇక వీళ్ళలో ఇదేదో మనకి పనికొచ్చినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది నివేద. అలా చూసేసరికి చంచలమ్మ అయితే డబ్బులు తీసుకొని వచ్చి కేశవ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎందుకండి ఇంత డబ్బు అని అనేసరికి చెప్తాను అని అంటూ ఉంటాడు కేశవ. 5 లక్షలు ఇప్పుడు ఎందుకండి అని అనేసరికి రవిబాబు ఒకసారి రా అని చెప్పేసి రవి చేతిలో అయితే పెడుతూ ఉంటాడు అందరికీ పంచమని. ఇక నివేద అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది.